హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే న్యూ రెసిపీ పండుగప్ప చేపల పులుసు. వండే విధంగా వండితే ఈ చేప రుచి మరే చేపకి రాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగప్ప చేపతో పులుసు తయారు చేసే విధానం చూద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా 2-3 కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటీ కూడా ఒక 2-3 కట్ చేసుకుని వేసుకోవాలి. చింతపండు కొంచెం వేసుకుంటా సరిపెట్టేట్టుగా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. క్లీన్ చేసి ఉంచుకున్న ఫిష్ ముక్కలు, అలాగే మిక్సీ పట్టుకున్న పేస్టు, ఉల్లి ముక్కలు, సొత్తుదుంప ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా పొడి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి కొంచెం, అలాగే ఉల్లి ముక్కలు, సొత్తుదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. పసుపు 1/2 స్పూను, సాల్ట్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ లిడ్ పెట్టండి. 2 మినిట్స్ అని లిడ్ తీసి చూడండి. కొంచెం ఆయిల్ లాగా వచ్చింది కదా, మనం మిక్సీ పెట్టుకుని పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి లిడ్ పెట్టుకోండి. 5 మినిట్స్ లిడ్ తీసి చూడండి. కొంచెం పచ్చివాసన పోయింది. మనం వాటర్ కూడా వేసుకోవాలి. పులుసు తగ్గట్టు వాటర్ వేసుకొని లిడ్ పెట్టండి. 5 మినిట్స్ లిడ్ తీసి చూడండి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా మనం వేసుకుంటున్నాం ఒక్కొక్కటిని. ఇలా ఫిష్ ముక్కలన్నీ వేసుకొని పైన ఉల్లికాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం గరిటతో అడ్డు ఇటు కలిపి కొత్తిమీర వేసుకొని 20 మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, లిడ్ తీసి చూసారు కదా, చేపల పులుసు ఎలా ఉంది, ఆహా అనిపిస్తుంది కదా. సొత్తి దుంపలు కలిపి చేపల పులుసు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలాగో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.